మేడం రేవంత్ రెడ్డిని కలిసారు కదా, ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ధర్మ కార్యకర్త అనొచ్చా లేకపోతే డిఎస్పీ నళిని అనొచ్చా? డిఎస్పీ నళిని కాదండి, ఎప్పుడైతే నన్ను సస్పెండ్ చేశారో అప్పుడే డిఎస్పీ నళిని చనిపోయింది. వింటున్నారా? 2వ ఇన్నింగ్స్ అయిపోయింది, ఇంకా 3వ ఇన్నింగ్స్ చేయడానికి నాకు ఎటువంటి ఓపిక లేదు. ఆల్రెడీ నేను మిషన్ మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను పూర్ణ సమర్పితురాలని. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి 10వ ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. మేడం ఇటువైపు రావాలంటే మనిషికి గట్టి దెబ్బ తగులుతేనే ఈ ఆలోచన వస్తుంది. మీరు ఈ డిఎస్పీ ఉద్యోగం కోల్పోవడంతో ఈ ఆలోచన వచ్చింది ఇటువైపు మళ్ళాలని? అలా ఏముండదండి. వైరాగ్యము ఒకటి కారణం, అభ్యాసం కూడా ఒకటి కారణం. 2 ఉన్నాయి నా దగ్గర. అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది. మీరే చెప్పారు అన్ఫిట్ అని చెప్పేసి. ఒకవేళ డిఎస్పీ గారు రమ్మని చెప్తే మళ్ళీ అడగలేదండి ఎవరు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో రాస్తూనే ఉన్నాను కదా, అన్నీ చెప్పి రాశాను కదా. ఇంకా మళ్ళీ డిఎస్పీ గారు రమ్మని ఎవరు అడుగుతారు? అదే ఉద్యోగం ఇస్తాము మినిస్ట్రియల్ స్టాఫ్ అని అంటే అడగలేదండి. సీఎం గారిని కలిసే బయటకు వచ్చాను కదా, వద్దని చెప్పాను. ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను. నాకు మనసు నచ్చిన రంగంలో నేనున్నాను. ఇప్పుడు ఆర్థికంగా ఏదో సహాయం అడుగుతున్నారు మీ సంబంధించి వేద కేంద్రం గురించి అండి. వేద కేంద్రం గురించి మీరు ఆర్థిక సహాయం అడుగుతా ఉన్నారు. అవునండి.